అయింది. సో దాని గురించి ఏం మాట్లాడతారు? చాలా బాధాకరంగా ఉందండి. అసలు నాకు అంటే ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియడం లేదు అసలు ఈ విషయాన్ని. ఎందుకురా అంటే ఇంతమంది అభిమానులు ఎంత కష్టపడ్డారండి. రాత్రి బావులని తేడా లేకుండా అక్కడ కట్అవుట్స్ ఒక్కోటి వేసి ఇంత పెద్ద పెద్ద మాలలు రెడీ చేసుకొని వాళ్ళు కట్టేస్తే మన బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. ఒకవేళ వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే పర్సనల్ మనీ ఇష్యూస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని బయటకు వచ్చి చెప్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం అరేంజ్మెంట్స్ అనేవి ఆపుకుంటారు కదా, ఇంకోసారి చేసుకుంటారు కదా. వాళ్ళ డబ్బులు ఎందుకు నష్టపోవాలి? వాళ్ళ డబ్బులు మీరు ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు నష్టపోవాలి అంటున్నాను, అర్థమవుతుందా? సో ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. ఎవరికి రియాక్ట్ అవ్వాల్సింది కోరుకున్నాను నేనైతే నిజంగా. సో నిన్న నైట్ వరకు చూసుకున్నట్టయితే ప్రీమియం ఉంటుంది, ప్రీమియం పడుతుంది అని చెప్పి అన్నారు. సో సడన్ గా లేదు అన్నప్పటికీ మీకు ఏమనిపించింది? నిన్న నైట్ దాకా తీసేయండి, పక్క పెట్టండి. ఈ రోజు నైట్కి అన్నారు, ఇప్పుడు మళ్ళీ 8కి. ఇప్పుడు టికెట్లే రిలీజ్ చేయలేదు. 8 ప్రీమియం షో ఎలా పడుతుంది నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సినిమా ఎప్పుడు ఉండబోతుంది, టైములు కానీ డేట్లు కానీ ప్రతి ఒక్కరు మెన్షన్ చేసింది కోరుతున్నారు ఆ టీంని. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళకేమండి బాగానే ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తాను, నేనేం కాదనట్లేదు. కానీ ఇక్కడ పిచ్చోలాగా అందరూ ఎదురు చూస్తున్నారండి. ఒక్కరని కాదు, మీడియా నుంచి ఫ్యాన్స్ నుంచి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి దీని గురించి. ఊళ్ళల్లో పెద్దోళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి దీని గురించి. సో ఇది కరెక్ట్ కాదండి, ఇది నిజం చెప్పిన కరెక్ట్ కాదు. ప్లీజ్ మీ టీంలో ఎవరో ఒకరు వచ్చి బయటకి సిచ్యువేషన్ ఇది, మేము ఈ టైంకి రిలీజ్ చేస్తాం, ఈ డేట్ రిలీజ్ చేస్తాము, టికెట్స్ ఈ టైంలో వస్తాయని చెప్పండి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైనా పని బాట లేకపోతే సరే ప్రతిసారి బుక్ మై షో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఏం కరమండి ఇది, బుక్ మై షో ఓపెన్ చేయడం, అక్కడ టికెట్స్ ఓపెన్ చేయకపోవడం. మాకేమంటే ఎవరు ఉన్న హ్యాపీనెస్ అవ్వచ్చు, ఉన్న మూమెంట్ అవ్వచ్చు, అది బాధ అయిపోతుంది. ఇంకా ఏంట్రా బాబు, ఇంకెప్పుడు రా బాబు అని చెప్పి. సో అది కరెక్ట్ కాదు. సో దీని వెనక ఎవరు కుట్ర ఉందంటారు? మరి కుట్ర ఎవరిది లేదండి, అది పర్సనల్గా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయంట. అది వాళ్ళ ఇష్యూస్, దాన్ని పర్సనల్గా బయట పెట్టాలనుకోవట్లేదు. సో వాళ్ళ ఇష్యూస్. కానీ నేనేమంటానంటే ఇష్యూ ఏదైనా కావచ్చు, ప్రజలకి మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అంటున్నాను నేను. ప్రమోషన్ చేసినప్పుడు అందరికీ తెలియజేస్తారు కదా, అలానే టికెట్స్ ఎప్పుడు వెళ్తారు, సినిమా ఎప్పుడు వెళ్తారు తెలియజేయాల్సిన బాధ్యత మీదే. దీని విషయంలో మాత్రం మీరు వెనకడుగడం నాకు నచ్చలేదు. సో ముందు సంవత్సరం చూసుకుంటే December 5కి పుష్ప 2 కూడా పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడు కూడా సేమ్ డేట్ December 5 బాలయ్య బాబుది పోస్ట్పోన్ అయింది. సో ఏమంటారు? ఏమనేది ఏముందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్పోన్ అవ్వడం పెద్ద మనకి బాధ అనిపించిందండి. ఎప్పుడు చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతుంటాయండి, కాదంట. కానీ అది ఎక్కడ మరీ థియేటర్ ముందుకు వచ్చేసి ఈ రోజు ఇంకా రెడీ అయిపోయారు, ఫ్యాన్స్ అందరూ రెడీ చేసుకున్నారు అట్లా ఎవరు పోస్ట్పోన్ చేయరండి సినిమాని. అర్థమవుతున్నా? ముందు నుంచి ఒక వారం ముందు నుంచి ఎప్పటి నుంచి డేట్ అనేది చెప్తారు. వీళ్ళు మరీ దారుణంగా కరెక్ట్గా సినిమా ఇంకా ప్రీమియం షో పడుతుందా బాబు రాత్రికి, మార్నింగ్ రాత్రి అనుకున్న టైంలో ఇప్పుడు తీసేస్తే కరెక్ట్ కాదు కదా అది. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదండి. బాలయ్య ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్తామండి పాపం, అమాయకులు ఏదో పాపం మా బాలయ్య జై బాలయ్య అని చెప్పేసి వాళ్ళు కట్అవుట్లు కట్టుకున్నారు, మాలలు తెచ్చుకున్నారు, పేపర్లు చింపుకొని రెడీ పెట్టుకున్నారు. పేపర్లు అంటే ఓకే అని మళ్ళీ కూడా యూజ్ అవుతాయి. మరి పెద్ద పెద్ద మాలలు గజమాల లాగా ఎన్ని తీసుకొచ్చారు, ఎంత ఖర్చు, అవన్నీ ఎవరిస్తారు చెప్పండి? ఇప్పుడు ఆ వర్షం ఏమైనా పడి ఆ బ్యానర్ మొత్తం చినిగిపోతే ఆ ఖర్చు ఎవరిస్తారు? ఇవన్నీ ఆలోచించాలండి. సినిమా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఎప్పటికైనా ఎవరొకరు వచ్చి దీని గురించి ఎవరికి చెప్తే బాగుంటుంది.